అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీపై ఫోక్స్ చట్టం కింద కేసు నమోదైంది. మైనర్ బాలిక ఇంటికి వెళ్లి బెదిరించాడన్న ఫిర్యాదు మేరకు నిందితుడు రాకేష్ పై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. రాకేష్ తల్లి అత్తతో కలిసి ఆమెను కొట్టి బెదిరించేవాడని బాధితులు ఫిర్యాదులో వాపోయింది. రాకేష్ తల్లి అత్తతో కలిసి తనను కొట్టి బెదిరించేవాడని బాలిక ఆవేదన వ్యక్తం చేసింది. వైసీపీ టీడీపీ నాయకుల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో అనంతరం జిల్లా వేడెక్కుతోంది. హాంద్రినీవ ప్రాజెక్టుపై చర్చకు రమ్మంటే ఎమ్మెల్సీ శివరామిరెడ్డి పలాయనం చింతిస్తున్నాడంటూ ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. ప్రాజెక్టు గురించి చర్చిద్దాంరా అంటూ ఆయన డిమాండ్ చేశారు. ఏ తప్పు చేస్తుంటే ఎందుకు దాక్కుంటున్నావు అని శివరామిరెడ్డిని శ్రీనివాస్ ప్రశ్నించారు. నంద్యాల జిల్లా శ్రీశైలం డ్యాంను సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ సైంటిస్టుల బృందం పరిశీలించింది. అనంతరం డ్యాము అధికారులతో డ్యాము సైంటిస్టుల బృందం సమీక్ష నిర్వహించింది. 62 సిలిండర్లతో దాదాపు 12 సిలిండర్లు డ్యామేజ్ గురయ్యాయని కమిటీ తెలిపింది. డ్యాం ముందు ఏర్పడిన గొయ్యి వల్ల భద్రతకి ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతాన్ని మంత్రి పయ్యావుల కేశవ్ పరిశీలించారు. ప్రమాదంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ ప్రమాదంకి గల మేజర్ కారణాలు ఇంకా తెలియలేదని చెప్పారు. ఘటనపై అధికారులు ఆరా తీస్తున్నారని, తొందరలోనే అన్ని విషయాలు పోలీసుల అధికారులకు వెల్లడిస్తారని మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. కర్నూలు జిల్లా సుంకెశాల బ్యారేజీకి జలకళ సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు సుంకెశాలకు బ్యారేజీకి భారీగా చేరుకుంటుంది. ఇన్ఫ్లో 17,000 క్యూసెక్లు, అవుట్ఫ్లో 17,000 క్యూసెక్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశామన్నారు. అంతేకాకుండా తాగునీటి కోసం 150 క్యూసెక్ల నీటిని వదిలినట్టు తెలియజేశారు. ఖరీఫ్ సంసిద్ధమైన వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో వ్యవసాయ మంత్రి కింజరావు అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు. ఎరువుల వాడకాన్ని తగ్గిస్తూ ప్రకృతి సేద్యాన్ని చేపట్టేలాగా రైతులను తెలిపారు. వ్యవసాయ యంత్రీకరణ కింద 50% రాయితీ సొమ్మును ముందుగానే అందజేయనున్నారు. రైతుల వాటా సొమ్ము బ్యాంకు రుణాల ద్వారా అందజేసే అంశంపై అధికారులు ప్రత్యేక దృష్టి సాధించాలని సూచించారు. హైదరాబాద్లో హైడ్రా మరింత దూకుడు పెంచింది. మేడ్చల్ పీర్జాదిగూడలో అక్రమాలు తొలగించింది. యాదాద్రి రెసిడెన్షియల్ కాలనీలో రోడ్డు ఆక్రమణకు గురైందని ఫిర్యాదు రావడంతో ఈ కూల్చివేతలు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా రోడ్డు ఆక్రమించి ఎస్ఏజీఈ స్కూల్ నిర్మాణం ఉందని యాజమాన్యానికి నోటీసులు పంపామన్నారు. సమాచారం అందించాకే ఎస్ఏజీ స్కూల్ ఆక్రమణలు తొలగించినట్లు హైడ్రా వెల్లడించింది. కూటమి ప్రభుత్వంపై ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని ఆరోపించారు. భయపెట్టి పాలన చేయాలనుకోవడం మూర్ఖత్వం అని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మద్యం కుంభకోణం జరగలేదని స్పష్టం చేశారు. కట్టుకథలతో మద్యం కుంభకోణం జరిగిందని టీడీపీ ప్రభుత్వం తప్పుడు సమాచారం చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల దృష్టిని మరలించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. కుంకి ఏనుగులను జాగ్రత్తగా చూసుకుంటానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. వాటి సంరక్షణకు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తానన్నారు. కర్ణాటక విధానసభలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో 6 కుంకి ఏనుగులను కర్ణాటక అటవీ శాఖ అందించింది. కుంకి ఏనుగులు రావడం వలన ఎంతో మంది ప్రాణాలను, ఆస్తి నష్టాన్ని కాపాడుతున్నామని పవన్ తెలిపారు. మాజీ మంత్రి కేసీఆర్కు నోటీసులు పంపడంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రజాపాలన కాస్త కమిషనర్ల పాలనగా మారిందని ఆరోపించారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా హామీలు అమలుపై ప్రభుత్వాన్ని వదలనంటూ కేటీఆర్ తేల్చి చెప్పారు. ఇదంతా కాంగ్రెస్ బీజేపీ కలిసి ఆడుతున్న నాటకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా కూడా తమకు చట్టాలపై నమ్మకం ఉందని కేటీఆర్ తెలియజేశారు. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలవడంపై
మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. రాష్ట్రం ఆర్థిక రంగంలో అసాధారణ విజయం సాధించిందన్నారు. ఈ విజయం వెనుక కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులు, వ్యవసాయ విధానాలు, బలమైన పారిశ్రామిక వృద్ధి ఉన్నాయని చెప్పారు. ఇది సమర్థవంతమైన పాలన, దీటైన ఆర్థిక వ్యూహాలతో తెలంగాణను దేశంలో అభివృద్ధి చిహ్నంగా నిలిపిన సాక్ష్యమని అన్నారు. 2015లో తలసరి జీవీవీలో 9వ స్థానంలో ఉన్న తెలంగాణ 2024 నాటికి దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఐసీఆర్ఏ స్టేట్ ఎకనామిక్స్ ట్రెండ్స్ మే 2025 నివేదిక వెల్లడించింది. హైదరాబాద్ వేడుకగా జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. అందాల భామల వెనుక అధికారులు, మంత్రులు సొల్లు కార్చుకుంటున్నారంటూ తిరుగుతున్నారంటూ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అందాల పోటీల విషయంలో మంత్రులు పాల్గొంటారన్న విమర్శలను వెనక్కి తీసుకోవాలని సూచించారు. శాఖాపరమైన సంబంధాలు ఉన్న అధికారులు ఆ ఈవెంట్లకు తప్ప పాల్గొనాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. మంత్రులు, అధికారులపై నారాయణ చేసిన వ్యాఖ్యలు బీజేపీ, బీఆర్ఎస్ ఇచ్చే స్టేట్మెంట్లకు ఉతమిచ్చేలా ఉన్నాయని ఫైర్ అయ్యారు. దాయాది పాకిస్తాన్కి బుద్ధి చెప్పడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. పాక్తో పోరులో అమెరికా ఒత్తిడికి మోదీ సర్కారు తలొగ్గిందని కామెంట్ చేశారు. దేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాకిస్తాన్తో యుద్ధం వస్తే ప్రపంచ దేశాలతో పాటు అమెరికా నుంచి కూడా ఒత్తిళ్లు వచ్చాయని, అవన్నీ ఆమె బేఖాతారు చేయకుండా యుద్ధం కొనసాగించి విజయం సాధించారని గుర్తు చేశారు. దేశ సమగ్రత విషయంలో తాము రాజకీయాలు చేయబోమని అన్నారు. ట్రంప్ మాటలకు తలొగ్గి పాక్ పని పట్టేందుకు వచ్చిన సువర్ణ అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం చేజార్చుకుందని ఫైర్ అయ్యారు. ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో 14 ఏళ్ల రాజస్థాన్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. బాలీవుడ్ బ్యూటీ, పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా ఈ 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ను హక్ చేసుకున్నట్లు ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో ప్రీతి జింటాపై దారుణంగా ట్రోలింగ్ కూడా మొదలైంది. 50 ఏళ్ల దాటినా నీకు 14 ఏళ్ల కుర్రాడితో అవసరమా అన్నట్టు రెచ్చిపోయారు. అయితే ఈ హగ్గు వివాదంపై ప్రీతి జింటా స్పందించారు. తాను హగ్గు అస్సలు ఇవ్వలేదని, మార్ఫింగ్ ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేసి పోలింగ్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. తాను హగ్ ఇచ్చినట్లు చాలా వెబ్సైట్లో ఆర్టికల్స్ రాశాయని, వాటిపై తాను కూడా షాక్ అయినట్లు వెల్లడించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడానికి వ్యతిరేకంగా పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. స్టీల్ ప్లాంట్లో విధుల నుంచి తొలగించిన 2000 మంది కాంట్రాక్టు ఉద్యోగుల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. కార్మికుల సమ్మెకు మద్దతుగానే తాను నిరాహార దీక్షకు దిగినట్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకున్న షర్మిల స్టీల్ ప్లాంట్ వద్ద దీక్ష ప్రారంభించారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని సమ్మె చేస్తూనే కార్మికులకు ఆమె మద్దతు తెలిపారు. కర్నూలు జిల్లా హయత్నగర్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డిఎస్ఎంసీకి కారు ఢీకొంది. ఈ ఘటనలో అక్కడికక్కడే 3 మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం ఇవ్వడంతో వారు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. జరిగిన రోడ్డు ప్రమాదానికి సీసీ ఫుటేజ్ను పరిశీలించి చెక్ చేస్తున్నారు పోలీసులు. కూటమి ప్రభుత్వం విద్యా వైద్యంకు పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 12.60 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన 100 పడకల ఏరియా ఆసుపత్రిను స్థానిక ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ప్రారంభించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గం అభివృద్ధి కేవలం టీడీపీతోనే సాధ్యమన్నారు. గతంలో 30 పడకలతో ప్రారంభమైన ఆసుపత్రి ఇప్పుడు 100 పడకల ఆసుపత్రిగా మారడం సంతోషంగా ఉందని చెప్పారు. రానున్న రోజుల్లో క్రిటికల్ యూనిట్ కూడా తీసుకొచ్చి మరో ప్రాణం పోకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఆపరేషన్ కగార్తో ఉనికిని కోల్పోయే పరిస్థితుల్లో ఉన్న మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నయనాపూర్ జిల్లా మాద్ అటవీ ప్రాంతంలో జరిగిన భీకర ఎదురు కాల్పుల్లో సుమారు 25 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే డీఆర్జీ జవాన్లు మావోయిస్ట్ అగ్రనేతలను చుట్టుముట్టినట్లుగా తెలుస్తోంది. జరిగిన ఎన్కౌంటర్ సుమారు 25 మంది మావోయిస్టులు తీవ్రమైన బుల్లెట్ల గాయాలతో ప్రాణాలు కోల్పోయినట్లుగా ప్రాథమిక సమాచారం అందుతోంది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో కృష్ణా జిల్లాలో తెలంగాణకు అన్యాయం జరిగిందని అన్నారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు ఇవ్వలేదని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు కేటాయించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. తెలంగాణకు కృష్ణా జిల్లాల్లో 70% వాటా రావాల్సి ఉండేదని, కానీ బీఆర్ఎస్ నిర్లక్ష్యం మూలంగా కేటాయింపులు సరిగ్గా జరగలేదని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించామని బీఆర్ఎస్ నేతలు పదే పదే కాళేశ్వరం గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నందున అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మరో 3 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలుదారుల కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్ సిటీలో వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో రోడ్డుపై నీరు నిల్వకుండా చూడాలని, ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. ఏపీ రాష్ట్ర డిప్యూటీ సీఎం మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు మంగళగిరి పార్టీ కార్యాలయంలో ప్రజా సమస్యలను ఫిర్యాదుల రూపంలో స్వీకరించి వాటికి పరిష్కారం చూపిన పవన్ కళ్యాణ్ ఇక నుంచి మేరుగా ప్రజల్లో మమేకం కావాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ప్రజలతో మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామీణ ప్రాంత ప్రజలతో మాట్లాడేందుకు స్థానిక సినిమా హాళ్లను వాడుకోవాలని నిర్ణయించారు. తొలి దశలో రాష్ట్రంలో కొన్ని గ్రామాల ప్రజలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో నిర్వహించారు. తెలంగాణలో రాగల 5 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అరేబియా సముద్రం పైనున్న ఉపరితల ఆవర్తనం నుంచి కోస్తాంధ్ర వరకు ద్రోణి సగటు సముద్రానికి 3.1 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందండి. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, మూలుగు, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, వానలు పడతాయని తెలిపింది. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్షకు అనుమతిస్తారు. తాజాగా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లోనూ 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్షకు అనుమతిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు సెకండ్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు ఉంటాయన్నారు. బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన కన్నడ నటి రన్యారావు కేట కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం లేపుతుంది. తాజాగా ఈ కేసులో రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర్కు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అధికారులు షాక్ ఇచ్చారు. మంత్రి చైర్మన్గా వ్యవహరిస్తున్న తరుణంలో సోదాలు చేపట్టారు. రన్యారావు కేసులో మనీ లాండరింగ్పై దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు కొన్ని కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. రన్యారావుకు మెడికల్ కాలేజీ మధ్య ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నట్లు ఈడీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. దీంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. భారత్తో కయ్యానికి కాలుదూతున్న దాయాది దేశం పాకిస్తాన్లో తాజాగా ఆత్మాహుతి దాడి జరిగింది. ఓ పాఠశాల బస్సును సూసైడ్ బాంబు కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో 4 పిల్లలు ప్రాణాలు కోల్పోగా 10ల సంఖ్యలో గాయాల పాలయ్యారు. ఆర్మీ పబ్లిక్ స్కూల్కు చెందిన బస్సు ఈ ఉదయం పిల్లల్ని తీసుకొని వెళ్తుంది. ఆ సమయంలో దానిని లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడి జరిగింది. సూసైడ్ బాంబుతో వచ్చిన కారు బస్సును ఢీకొట్టింది. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన హోరాహోరీ పోరీలో రాజస్థాన్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని యువ క్రికెటర్లతో కాసేపు ముచ్చటించాడు. ఈ సందర్భంగా వారికి పలు విలువైన సలహాలు, సూచనలు అందజేశారు. మీ మీద అంచనాలు పెరుగుతున్నప్పటికీ ఒత్తిడికి గురి కావద్దన్నారు. సీనియర్ ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది నుంచి నేర్చుకోండి అని తెలిపారు. కైలాస మానస సరోవర్ యాత్రికులు మార్గం మధ్యలో చిక్కుకుపోయారు. యాత్ర మార్గం మధ్యలో కొండ చర్యలు విరిగిపడడంతో రోడ్డు బ్లాక్ అయిందని, యాత్రికులు ముందుకు వెళ్లే పరిస్థితి లేదని అధికారులు తెలిపారు. దాదాపు 180 మంది యాత్రికులు చిక్కుకుపోయారని చెప్పారు. అయితే ఈ ఘటనలో యాత్రికులు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. సమాచారం అందుకున్న బార్డర్ రోడ్డు ఆర్గనైజేషన్ సిబ్బంది రంగంలోకి దిగి రోడ్డును క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. రోడ్డుపై పడిన శిథిలాలను తొలగిస్తున్నట్లు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 21వ తేదీన జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొనుంటారు.
ఈ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రధానమంత్రి పర్యటన అత్యంత ప్రతిష్టాత్మకమైనదన్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా అధికారులు పూర్తి సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. భద్రతా ఏర్పాట్లలో అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆమె అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళా డాక్టర్పై మరో వైద్యుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన వైద్య వర్గాల్లో కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంను భద్రత మరింత పటిష్టం చేసే దిశగా తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయ పరిసరాల్లో డ్రోన్లు పనిచేయకుండా నిరోధించే అత్యాధునిక యాంటీ డ్రోన్ టెక్నాలజీని వినియోగించాలని తీర్మానించింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగే ఈ ధర్మకర్తల మండలి సమావేశంలో పలు ముఖ్యమైన అంశాలపై చర్చించి ఆమోదముద్ర వేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో మంత్రి సవిత ఆధ్వర్యంలో మినీ మహానాడు సభ ఘనంగా జరిగింది. బీసీలకు రాజ్యాధికారాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అని సవిత అన్నారు. పార్టీలో కష్టపడిన వారందరికీ పార్టీ తగిన గుర్తింపు ఇచ్చి పదవులను కేటాయించిందని తెలిపారు. ఈ మహానాడు కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్త పార్టీ నాయకులు, కార్యకర్తలు వేలాది మందిగా పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ఐచర్ వాహనం ఢీకొట్టింది. అతివేగంగా నియంత్రించలేకపోతే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల్ని ఆసుపత్రికి తరలించాలని తెలిపారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్లో టోల్ ప్లాజా యాజమాన్యంతో లారీ యజమానుల సంఘం మధ్య ఒప్పందం కుదిరింది. టోల్ వసూలు మాఫీ విషయంలో ఈ రాజీ కుదిరినట్లు ఇరువురు తెలిపారు. దీంతో రామగుండం లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డిని ఘనంగా సన్మానించి స్వీట్లు పంపిణీ చేశారు. టోల్ ఛార్జీ కొంతవరకు మాఫీ అయిందని పేర్కొన్నారు. గత 12 ఏళ్ల నుంచి టోల్ ప్లాజా యాజమాన్యం ట్రిప్పుకు 700 వసూలు చేసేదని, ప్రస్తుతం 152 కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్టు పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల సీరియస్ కామెంట్స్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికులను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ అమ్మేస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఊకొడుతున్నారు. కార్మికుల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం అని షర్మిల సంచలన ప్రకటన చేశారు. ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు నినాదంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో స్టీల్ ప్లాంట్ స్థాపించిందని ఆమె తెలిపారు. బీజేపీ ప్రభుత్వం రాగానే నష్టాలు అంటూ అందరినీ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తమిళ నటుడు జయం రవి, ఆయన భార్య ఆర్తికి మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తుంది. ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకుంటూ విడాకుల వరకు వెళ్లారు. తాజాగా ఈ కేసులో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జయం రవి భార్య ఆర్తి మరోసారి కోర్టు మెట్లు ఎక్కింది. విడాకుల కేసులో భరణం కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. నెలకు 40 లక్షలు భరణం ఇప్పించాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేసింది. ఈ పిటిషన్పై స్పందించిన కోర్టు విచారణను జూన్ 12కి వాయిదా వేసింది. మరి దీనిపై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రపంచానికి భారతదేశం అందిస్తున్న గొప్ప వరం యోగా అని, యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని సీఎం చంద్రబాబు అన్నారు. యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీకి దక్కుతుందన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంగా పురస్కరించుకుని జూన్ 21వ తేదీన విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరవుతారని చెప్పారు. నేటి నుంచి నెల రోజుల వరకు పాటు యోగాంధ్ర 2025 నిర్వహిస్తున్నామన్నారు. తిరుపతి కొండపై భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తులు శ్రీవారి దర్శనం కోసం తరలి వస్తున్నారు. దీంతో కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి బయట ఏటీజీఎన్సీ వరకు క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే టైం స్లాట్ దర్శనం భక్తులకు 6 గంటల సమయం పడుతుందన్నారు. ఛత్తీస్గఢ్లోని నాగ్పూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ మావోయిస్టు అగ్రనేత బసవరాజు మృతి చెందాడు. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఎన్కౌంటర్లో మొత్తం 27 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిపారు. ఈ 27 మందిలో అగ్రనేత నంబాల కేశవరావు ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారని వెల్లడించారు.
కేశవరావుపై 1.5 కోట్ల రివార్డు ఉందని తెలిపారు. ఈ సందర్భంగా అమిత్ షా మరో కీలక ప్రకటన చేశారు. 2026 మార్చి 31వ తేదీ నాటికి దేశంలోనే మావోయిస్టులనే వేరే లేకుండా చేస్తామని తెలిపారు. భారత సైన్యం అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం పరిసరాల్లో ఆయుధాలను మోహరించినట్టు వార్తలు ప్రసారమయ్యాయి. అయితే ఆ వార్తలు అవాస్తవమని ఇండియన్ ఆర్మీ ఓ ప్రకటన జారీ చేసింది. శ్రీ దర్బారు సాహిబ్ స్వర్ణ దేవాలయం పరిసరాల్లో ఎటువంటి ఎయిర్ డిఫెన్స్ గన్స్ ను మోహరించలేదని తెలిపింది. దేవాలయ కమిటీ ఆలయంలో లైట్లు ఆర్పివేసి భారీగా ఆయుధాలు మోహరించడానికి అనుమతి ఇచ్చిందని తెలపడంతో ఈ గందరగోళం నెలకొంది. దీనిపై అటు ఇండియన్ ఆర్మీ ఇటు శ్రోమణి గురుద్వారా పగడ్బందీ కమిటీ క్లారిటీ ఇచ్చారు. కేవలం లైట్లు ఆర్పడానికి మాత్రమే అనుమతి ఇచ్చామని, ఆయుధాల మోహరింపు నిజం కాదని స్పష్టం చేసింది. ఇరాన్ అణు కార్యక్రమాలపై ఆ దేశ సుప్రీం లీడర్ అయాతుల్లా ఖలీఫా స్పందించారు. యురేనియం శుద్ధిపై తమకు ఎరని అనుభూతి అవసరం లేదన్నారు. అమెరికా పరిమితులు విధించడాన్ని ఖండించారు. హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసే ధార్మిక కార్యక్రమంలో ఖమేనా ఈ వ్యాఖ్యలు చేశారు.